విమానంలోకి లోడ్ చేసుకొని అమెరికాలో ఇదిగోండి అటామిక్ బాంబు మనకి ఎట్లా ఉంటుందని చూపిస్తున్నారు. ఇప్పుడు నేను చూపించబోయే మ్యాప్ మీరు చూస్తే ఆశ్చర్యపోతారు. అది ఏంటిది అనుకుంటున్నారు? న్యూక్లియర్ బాంబ్స్ రష్యా వాళ్ళ దగ్గర టెస్ట్ చేసిన ప్రదేశం అనుకుంటా ఇది. ఇప్పుడు నాగసాకి చూసుకున్నాం కదా, మనం ఇప్పుడు చాలా ప్రత్యేకమైన ప్రదేశానికి వెళ్ళబోతున్నాము. ఇదిగోండి ఇక్కడ ట్రామ్ సర్వీసెస్ యూజ్ చేస్తున్నాను. నాగసాకిలో ఉన్నాం కదా, ఇప్పుడు బస్సెస్, ట్రైన్స్, బుల్లెట్ ట్రైన్స్ అన్నీ చూసుకుంటున్నాం కదా. కానీ ఒకప్పుడు నాగసాకిలో ఈ ట్రామ్ ఉపయోగించేవాళ్ళు, ఈ సర్వీసెస్. సూపర్ ఉంది కదా జపాన్ ట్రాము. ఇదిగోండి చూడండి, విచిత్రంగా బిల్డింగ్ లోపల నుండి వెళ్తుంది. ఆ కన్స్ట్రక్షన్ నిర్మాణం కూడా అదరగొట్టేశారు చూడండి. అందరూ నమస్కారం, నేను మీ ఉమా. అందరూ ఎలా ఉన్నారు? మీరందరూ ఎంతో బాగా ఎదురు చూస్తున్న ఇవాళ నాగసాకిని కవర్ చేయబోతున్నాము. ఆ మ్యూజియంకి వెళ్ళి ఆ విషయాలన్నీ తెలుసుకుందాం. అలాగే మీకు తెలుసు కదా, ఈ ప్రపంచంలోనే అణుబాంబ్స్ రెండిటి మీద వేయబడింది, అది కూడా ఇక్కడ జపాన్ మీద. ఆ రెండు తర్వాత ఇక మళ్ళీ ఇంకెక్కడ న్యూక్లియర్ బాంబ్ని, అటామిక్ బాంబ్ని ప్రయత్నించింది లేదు. కొన్ని లక్షల మంది మరణించిన ప్రదేశం మీద ఉన్నాం ఇప్పుడు మనం నాగసాకిలో. ఇప్పుడు నాగసాకిలో పాపులేషన్ వచ్చి 3,92,000 మంది నివసిస్తున్నారు ఈ ప్రాంతంలో. అలాగే అసలు ఫస్ట్ అమెరికా వాళ్ళు ఆగస్టు 6వ తారీఖు 1945లో హిరోషిమా మీద వేశారు. కరెక్ట్గా తర్వాత 3 రోజుల గ్యాప్లో ఆగస్టు 9వ రోజు 1945లో నాగసాకి మీద వేశారు బాంబు. ముఖ్యంగా నాగసాకిని చూస్ చేసుకోవడం కారణం ఏంటంటే, అసలు మొదటి నాగసాకి లిస్టులో లేదు. కానీ ఇక్కడ మెయిన్ షిప్ యార్డ్, ఇండస్ట్రియల్ ఏరియా ఇవన్నీ ఉన్నాయి కదా, వీటిని ధ్వంసం చేయాలనుకున్నారు అమెరికన్స్. అలాగే ముఖ్యంగా వరల్డ్ వార్ II ఎండ్ చేయాలనుకున్నారు. ఒక పక్క జర్మన్స్, మరొక పక్క నుండి జపాన్ వాళ్ళు అసలు నిర్మానుషంగా మనుషుల్ని చంపుకుంటూ దేశాలను కూడా ఆక్రమించుకుంటూ వెళ్ళిపోతున్నారు. వీళ్ళని కంట్రోల్ చేయాలంటే ఇదే నిర్ణయం అని చెప్పి అమెరికా ఆ నిర్ణయం తీసుకుంది. కానీ దానికన్నా ముందు 1941లో పెరల్ హార్బర్ మీద వీళ్ళు అటాక్ చేశారు జపాన్ వాళ్ళు. ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా డైరెక్ట్గా విమానాలు తీసుకెళ్ళి మొత్తం పూర్తిగా బ్లాస్ట్ చేసి పడేశారు. అసలు దానివల్ల చాలా మంది మరణించారు అప్పట్లో అమెరికాలో. దానికి రివెంజ్ అని మాత్రం చెప్పట్లేదు. దానికి రివెంజ్ అయితే 1941లోనే తీసుకోవాలి అమెరికన్స్. 5 సంవత్సరాల తర్వాత ఎందుకు వేశారంటే, జపాన్ వాళ్ళు ఆగట్లేదని. అమెరికా జపాన్ మీద మొత్తం 5 ప్రదేశాల్లో బాంబు వేయాలని నిర్ణయం తీసుకుంది. దాంట్లో నాగసాకి లేదని చెప్పాక ఇందాక మీకు ఇండస్ట్రియల్ ఏరియా, అలాగే షిప్ యార్డ్ ఇవన్నీ కూడా మెయిన్ కదా. ట్రాన్స్పోర్టేషన్ ఎప్పుడు మనం బంద్ చేస్తామో ఇక్కడ నుండి షిప్స్ అనేవి వెళ్లకుండా ఉంటాయి బయటికి. ఇక యుద్ధం చేయడానికి ప్రయత్నం అనేది ఉండదు. కానీ అంత పెద్ద నిర్ణయం తీసుకున్నారంటే మాటలు కాదు. లక్షల మంది మరణించారు. ఆ 5 సిటీస్ ఏంటనేది కూడా మీకు ఇప్పుడు చెప్తాను, నేను రాసుకున్నాను. క్యోతో అనేది చాలా ముఖ్యమైనది. ఎందుకు అనుకుంటున్నారు? జపాన్కి క్యాపిటల్ సిటీ క్యోతోనే ఉండేది ఒకప్పుడు. ఇప్పుడు మనం టోక్యో అని చెప్పుకుంటున్నాం కదా. దగ్గరగా 1000 సంవత్సరాలు 794 నుండి 1868 వరకు క్యోతోనే ఉండేది. మొత్తం కల్చర్ వైజ్ కానీ ఏదైనా సరే క్యోతో చాలా ఇంపార్టెంట్ ప్రదేశం అంట. ఇప్పుడు ఇక్కడ వీటి మీద బాంబే అనుకున్నారు కదా, అప్పుడు ఒక మీటింగ్ జరిగింది అమెరికాలో. ఏ ప్లేస్లో వేయాలి ఏంటి అని చెప్పి. ఆ పర్సన్స్లో ఉన్న ఒక పర్సన్ కొన్ని రోజుల క్రితమో, సంవత్సరం క్రితమో అక్కడ క్యోతోని విజిట్ చేశారంట. అక్కడ ఉన్న కల్చరు అదంతా ఎక్స్పీరియన్స్ అయ్యి తను చెప్పారంట ఆ మీటింగ్లో, ఎంతో ఒప్పించారంట. వద్దు, నీవు అటామిక్ బాంబ్ దాని మీద క్యోతో మీద వేయొద్దు, క్యోతో మీద వేసామంటే ఇక ఈ ప్రపంచంలో జపాన్ అనేది ఉండదు, మొత్తం కల్చర్ అంతా డెడ్ అయిపోతుంది అని చెప్పారంట. అలా ఒప్పించగా తర్వాత ఇక నాగసాకి వచ్చింది లిస్టులోకి. ఆ 5 సిటీస్ ఏంటో చెప్తాను మీకు, వేయాలనుకున్న వాళ్ళది. క్యోతో, హిరోషిమా, యొకోహమా, కొకురా అండ్ నిగితా. బాంబు వేసినది 2 ప్రదేశాల్లో, హిరోషిమా మీద అలాగే నాగసాకి మీద. ఇప్పుడు మనం నాగసాకి చూసుకుంటున్నాం. లోపలికి వెళ్ళి అదిగోండి ఆపోజిట్లో ఉన్నదే అటామిక్ బాంబ్ మ్యూజియం. జపాన్ మొత్తం దేశంలో సీపోర్ట్లో హిరాదో అనేది మెయిన్ సీపోర్ట్, ఫస్ట్ పొజిషన్లో ఉంది. సెకండ్ వచ్చి నాగసాకి. ఇప్పుడు మనం ఇదిగోండి నాగసాకి అటామిక్ బాంబ్ మ్యూజియం ఉంది కదా, అక్కడ బ్యాక్ సైడే మనకి ప్లేస్. చాలా బాగుంది కదా, మొత్తం ఫ్లవర్స్, చిన్న చిన్న ఫ్లవర్స్. అదిగోండి విజన్ ఆఫ్ పీస్. కరెక్ట్గా ఇంకో విషయం కూడా చెప్పాలి. ఇక్కడ ప్రతి సంవత్సరం ఆగస్టు 9న నాగసాకిలో
11:02 ఆ బాంబు పేలింది 1945లో. చాలామంది మరణించారని చెప్తున్నాం కదా, వాళ్ళని గుర్తు చేసుకుంటూ నెమరు వేసుకుంటూ శ్రద్ధాంజలి గడిస్తారు. ఇక్కడ 1 నిమిషం పాటు అందరూ మౌనంగా ఉంటారు మొత్తం. ముఖ్యంగా ఈ నాగసాకి సీపోర్ట్ ఎందుకు ఇంత ఫేమస్ అవడానికి కారణం ఏంటంటే 1543లో పోర్చుగీస్ వచ్చారు, తర్వాత డచ్ వచ్చారు, బ్రిటిష్ వాళ్ళు వచ్చారు, అన్ని దేశాల వాళ్ళు వచ్చి ఇక్కడ ఈ వీళ్ళ దగ్గర ట్రేడ్ చేయడం మొదలుపెట్టారు. అలా ట్రేడ్ చేయడం మొదలుపెట్టగా అసలు మెయిన్ సీపోర్ట్గా అయిపోయింది ఈ ప్లేస్ నాగసాకి. ఇక్కడ చూసుకోవచ్చు నాగసాకి నేషనల్ పీస్ మెమోరియల్ హాల్ ఫర్ ద అటామిక్ బాంబ్ విక్టమ్స్ అని రాసుంది. జపాన్ జాతీయ పతాకం మొత్తం వైట్ కలర్లో ఉండి మధ్యలో రెడ్ కలర్ సర్కిల్ లాగా ఉంది, చూస్తున్నారు కదా. ఆ సంఘటనలో చనిపోయిన వారిని గుర్తు చేసుకుంటూ ఇదిగోండి నాగసాకి నేషనల్ పీస్ మెమోరియల్ హాల్ ఫర్ ద అటామిక్ బాంబ్స్ విక్టమ్స్ అని చెప్పి ఇక్కడ ఒకటి నిర్మించారు. వాళ్ళకి గుర్తుగా ఉంటుందని చెప్పి ఈ ప్రదేశం ముఖ్యంగా వాళ్ళని ఎప్పుడూ గుర్తు చేసుకుంటూ, అలాగే ప్రతి సంవత్సరం కరెక్ట్గా బాంబు పడిన సమయం ఉందిగా 11:02 ఇక్కడికి వచ్చి అందరూ మౌనం కూడా పాటిస్తారు. ఇదిగోండి చూడండి. ఈ బాంబు జపాన్ని ఆపటమే కాకుండా అమెరికన్స్కి శత్రువు ఇంకొకరు ఎవరున్నారంటే రష్యన్స్ కదా, వాళ్ళకి కూడా ఒక వార్నింగ్ లాగా ఇచ్చినట్లు ఉంటుందని కూడా నిర్ణయం తీసుకున్నారు. ఇప్పుడే చెప్పుకుంటున్నాం కదా, మొత్తం 2 బాంబులు వేశారని చెప్పి, ఒకటి హిరోషిమా, మరొకటేమో నాగసాకి. ఇప్పుడు నాగసాకి కవర్ చేస్తున్నాను, ఇంకా మీకు ఒక 1 డే గ్యాప్లో అట్లాగే నేను హిరోషిమా వెళ్ళి హిరోషిమా ప్లేస్ కూడా చూపిస్తాను. ఎందుకంటే మొదట అసలు న్యూక్లియర్ బాంబు పడింది ఈ ప్రపంచంలో మనుషులు సివిలియన్స్ మీద, అది హిరోషిమా అని చెప్పవచ్చు. ఇక్కడ మరణించిన వాళ్ళలో 90% వచ్చి అందరూ సివిలియన్సే. అమెరికా వాళ్ళు మొత్తం 2 బాంబులు వేశారు కదా అటామిక్ బాంబ్స్, వాటికి బాంబులకి 2 పేర్లు కూడా పెట్టారు. లిటిల్ బాయ్ హిరోషిమాలో వేసినది, ఫ్యాట్ బాయ్ నాగసాకిలో వేసినది. ఈ సర్కిల్ ఆకారంలో ఉన్నది మనం చూసుకున్నాం కదా, దీనికి అండర్ గ్రౌండ్లో కనీసం 40 అడుగులు లోతు లోపల మ్యూజియం ఉంది. ఇంకా వీటి విషయాలు కూడా ఇంకా చాలా తెలుసుకోవచ్చు మనం. ఇప్పుడు అక్కడికే లోపలికి వెళ్తున్నాను నేను. సాంతం కింద మెమోరియల్ హాల్కి వచ్చాను. ఇదిగోండి ఇక్కడ చూస్తున్నారు కదా పిల్లర్స్, ఇటువైపు 6 పిల్లర్లు, అటువైపు 6 పిల్లర్లు ఉన్నాయి. మనం పైన పూల్ చూసుకున్నాం కదా, ఒక పూల్ లాగా ఉంది రౌండ్గా, దాని కింద ఉన్నది ఇదంతా మొత్తం చూడొచ్చు. అలాగే ఆ ముందు ఉన్నది చూస్తున్నారు, అది అసలు చాలా ఇంపార్టెంట్ అయినది. ఎందుకంటే ఆ బ్లాస్ట్లో మరణించిన వారు ఉంటారు కదా, వాళ్ళ పేర్లన్నీ వచ్చి అక్కడ బాక్సెస్లో ఉన్నాయి. అక్కడ గమనిస్తే ఒక రోలో 9 బాక్సులు ఉన్నాయి. ఆ 9 బాక్సుల లోపల మరణించిన వారి పేర్లు ఉన్నాయంట. అదిగోండి ద అటామిక్ బాంబ్ విక్టమ్స్ రిజిస్ట్రీ అని చెప్పి అక్కడ రాసుంది, చూస్తున్నారు కదా. ఇవన్నీ మొత్తం లోపల ఫైల్స్ ఉండొచ్చు, అలా భద్రపరిచి కాపాడుతున్నారు ఈ ప్రదేశాన్ని. ఇక్కడ వచ్చిన వాళ్ళు కూడా పేపర్తో ఫోల్డ్ చేసి పేపర్ క్రెయిన్ తయారు చేస్తారు. చూడండి రకరకాలు ఇలాంటివి మనం చిన్నప్పుడు ఆడుకున్నాం కదా, మన పేరెంట్స్ మనకి నేర్పిస్తే అలా తయారు చేసినవన్నీ తీసుకొచ్చి వీళ్ళు ఇక్కడ ఇదిగోండి ఈ బాక్స్లో వేస్తున్నారు. చూసారా రంగురంగులు పేపర్ క్రెయిన్ ఫోల్డింగ్. మీరు ఇట్లా వచ్చి మనం చూసుకున్నాం కదా మెమోరియల్ హాల్, ఇందాక ఆ పేర్లు ఉన్నవి. ఇటువైపు మనం వెళ్తే మనం లోపలికి మనం మ్యూజియం చూసుకోవచ్చు. సేమ్ ఒకే ఎంట్రన్స్, పైనుండే కూడా లోపలికి వెళ్ళిపోవచ్చు. ఇది దీని కింద ఉన్నాం ఇప్పుడు మనం లోపల. పీస్ మెమోరియల్ నుండి కూడా లోపల నుండి కూడా దారి ఉంది మీకు మ్యూజియంకి వెళ్ళడానికి. నాకు అది మీకు చూపించాలనిపించాలా, అందుకే సాంతం బయటకు వచ్చి మళ్ళీ మ్యూజియం నుండి స్టార్ట్ చేస్తున్నా. పీస్కి సంబంధించిన ఒక సింబల్ అంట అది. ప్రతి ఒక్కళ్ళు ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ మనం పీస్ కావాలని కోరుకుంటున్నాం అని చెప్పి వాళ్ళందరూ ఇక్కడ తీసుకొని స్టిక్ చేస్తున్నారు. ఇదిగోండి బాగుంది కదా, అసలు ఆర్కిటెక్చర్ మట్టుకి అదిరిపోయింది పైన. అట్లాగే ఇదిగోండి గుండ్రంగా చుట్టూ తిరుగుకుంటూ కిందకి వెళ్ళాలి. అలాగే అక్కడ సంవత్సరాలు కూడా రాశారు చూడండి, 1985, 90, 95, 2000 అని చెప్పి కింద ఇలా ఉంది. అటువంటి మన భువని వంట టికెట్ కూడా తీసేసుకున్నాడు మన భువని. వెళ్దాం కిందకి. చాలా ఆశ్చర్యంగా ఉంది. ఇన్ని దేశాలు తిరిగాం కదా మనం, ఇన్ని దేశాల్లో కొన్ని
ఇంపార్టెంట్ సైట్స్ విజిట్ చేయడానికి వెళ్తాం కదా, అక్కడ 2,000 3,000 రూపాయలు పెట్టేవాళ్ళు టికెట్లు. వీళ్ళు మరీ దారుణం. అసలు ఎంత అనుకుంటున్నారు, ఆశ్చర్యపోతారు. 110 రూపాయలు అంతే టికెట్. ఈ మ్యూజియం చూడాలనుకున్న వాళ్ళు, నాగసాకి మ్యూజియం, అటామిక్ బాంబ్. ఒక్క సెకండ్ కూడా మిస్ అవ్వకుండా చూడండి. ఇప్పుడే మ్యూజియంలోకి ఎంట్రీ అవ్వంగానే బాంబు పేలినప్పుడు, అప్పుడు 1945 8వ నెల 9వ తారీఖు రోజున రెండవ అణుబాంబు, అదిగోండి కరెక్ట్గా 11:02కి అలా పేలినప్పుడు మనుషులే ఆవిరైపోతారు, ఇంకా వస్తువులేముంది. కరెక్ట్గా అప్పుడు ఒక ఇంట్లో గడియారం, అదిగోండి చూసారా, 11 కరెక్ట్గా 2 నిమిషాలకి ఆగిపోయింది గడియారం. ఆగస్టు 6వ తారీఖు బాంబు వేసిన తర్వాత వీళ్ళు ఇంకా గివప్ ఇవ్వలేదు. ఆగస్టు మళ్ళీ 9వ తారీఖు నాగసాకి మీద వేసిన తర్వాత ఇక జపాన్ వాళ్ళు లొంగిపోయారు. ఒకవేళ ఆ రోజున వీళ్ళు లొంగిపోకుండా ఉంటే ఇంకంతే సంగతులు. అసలు ఇవాళ మనం జపాన్నే చూసుకునే వాళ్ళం కాదు, మొత్తం బూడిదైపోయేది. పోర్చుగీస్ వాళ్ళు 1543లో వచ్చారని చెప్పా కదా. ఆ తర్వాత ఇక్కడ కొంచెం క్రిస్టియానిటీ చర్చెస్ కూడా నిర్మించారు పోర్చుగీస్, అలాగే డచ్ వాళ్ళు. ఇదిగోండి కరెక్ట్గా ఇదంతా ఫొటోస్ వచ్చి వరల్డ్ వార్కి ముందు, అటామిక్ బాంబ్ ముందు. అలాగే వాళ్ళు చూసారుగా మొత్తం అందరూ ట్రెడిషనల్ డ్రెస్సెస్ కూడా వేసుకున్నారు, అమ్మాయిలంతా. అబ్బాయిలు ఎక్కువగా సూట్స్లో కనపడుతున్నారు చూడండి. కొంతమంది ఏమో జపనీస్ డ్రెస్సుల్లో ఉన్నారు. ఇప్పుడు అసలు ఎంత కల్చర్ చేంజ్ అయిపోయిందో చూసారా. మనం అసలు అమ్మాయిల బట్టలు ధరించడమే చాలా రేర్ అయిపోయింది. వీళ్ళు చూడండి బీచ్లో ఆడుకుంటున్నారు, ఎంత సంతోషంగా ఉన్నారో చూసారా, వాళ్ళ మొహంలో నవ్వులు. ఒక్కటి మాత్రం నిజం, అటామిక్ బాంబు ముందు పడ్డప్పుడు ఒకలాగా ఉన్నట్లున్నారు వీళ్ళందరూ కలిసిమెలిసి. ఇప్పుడు అది చాలా వేరైందనిపిస్తుంది. హడావుడిగా ఉరుకులు పరుగులు పనే జీవితంగా మార్చుకున్నారు. ఫ్యామిలీస్తో కూడా ఎక్కువగా టైం స్పెండ్ చేయరేమో అని అనిపిస్తుంది నాకు ఈ జపాన్లో. అంత వర్కాలిక్గా వర్క్ చేశారు కాబట్టి మళ్ళీ వీళ్ళు పొందగలిగారని చెప్తున్నాను. జపాన్ వెనక్కి మళ్ళీ నెంబర్ 1 పొజిషన్లోకి. ఇదిగోండి బేస్బాల్ టీము, అదిగోండి అటామిక్ బాంబు కింద పడి పేలిన తర్వాత చాలామంది భూమిలో పడింది అనుకుంటున్నారేమో, కానే కాదు. భూమికి 500 మీటర్ల ఎత్తులో ఉన్నప్పుడే ఆ బాంబు పేలేలాగా చేశారంట. అందుకని విస్ఫోటనం అనేది చాలా భారీగా జరిగింది, నష్టం కూడా. దగ్గరగా 70,000 మంది మరణించారు నాగసాకిలో. అలాగే విమానంలో ఉండి కవర్ కూడా చేశారు చూడండి వీడియోని అమెరికన్స్. ఇందాక మీకు ఒక చర్చిని చూపించాను కదా, ఆ చర్చ్ కూడా పూర్తిగా ధ్వంసం అయిపోయినాయి. దాంట్లో ఉన్న శిథిలాలను తీసుకొచ్చి ఇక్కడ భద్రపరిచారు కొన్ని చూడండి. నేను ఇప్పుడు మ్యూజియం లోపల ఉన్నాను. ఒక 150 మీటర్లు 200 మీటర్లు పై భూమికి కింద. ఇక్కడ చూస్తున్నారే, ఇది నిజమైన చర్చ్. ఇది కొంపదీసి ఇది డమ్మీ అనుకుంటారేమో, కాదు పెట్టింది అనుకుంటారేమో. చర్చ్ ఆ విస్ఫోటనం జరిగిన తర్వాత ఆసియా ఖండంలోనే చాలా పెద్ద చర్చ్లో ఇది కూడా ఒకటి. ఇప్పుడు ఈ గోడ తప్ప ఏమీ లేదు. ఇది నిజమైన గోడలు అప్పట్లో నిర్మించినవి. ఇదిగోండి ఆ బ్లాస్ట్కి ఎంత దారుణంగా అయిపోయిందో చూసారా. ఇదిగోండి ఇంకా మీకు క్లియర్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ చూపిస్తాను చూడండి. ద వాల్ ఆఫ్ ఉరాకామి క్యాథెడ్రల్ ఆఫ్టర్ ద అటామిక్ బాంబింగ్ రీప్రొడక్షన్ అని చెప్పింది చూడండి. వన్ ఆఫ్ ద లార్జెస్ట్ క్యాథలిక్ చర్చెస్ ఇన్ ఈస్ట్ ఏషియా అంట ఉరాకామి క్యాథెడ్రల్. ఇది చూసారా, ఇదిగోండి ఫోటోగ్రాఫ్. ఇప్పుడు మనమే ఇది చూసుకున్నాం. మనకి ఇక్కడ ఒక నమూనా చూపిస్తున్నారు. ఇదంతా మొత్తం నాగసాకి. అదిగోండి ఈ నాగసాకి కొండల మధ్యన అక్కడ చూడండి, ఆ మధ్యలో ఒక చిన్న వైట్ కలర్ డాట్లు పెట్టారు చూసారా, అది అక్కడ పడింది ఈ అటామిక్ బాంబు. చూడండి ఇక్కడ అలా పడిన బాంబు మొత్తం విస్ఫోటనం మొత్తం అసలు నాశనం అయిపోయింది. బాంబు పేలినాక మరణించింది 20,000 మంది అయితే, ఆ తర్వాత ఆ సిక్నెస్కి అలాగే ఆకలికి ఏవో ఇన్ఫెక్షన్స్ వచ్చి ఆ న్యూక్లియర్ వలన చనిపోయిన వాళ్ళు 50,000 మంది. చాలా సంవత్సరాల వరకు ఇక్కడ మొత్తం ఆ రేడియేషన్ అలాగే ఉంది, సిక్ అవుతూ ఉండేవారంట. పిల్లలు పుట్టినా కూడా అంగవైకల్యంగా పుట్టేవారంట. చాలా నరకయాతన అనుభవించారు ఇక్కడ ఉన్న ప్రజలు. ముఖ్యంగా చెప్తున్నా అదే, ఇప్పుడు మనం కూడా నేను చాలాసార్లు చెప్తూ ఉంటాను,
గవర్నమెంట్స్కి ప్రాబ్లం ఉంటుంది, సివిలియన్స్ ప్రాబ్లం ఉండదు. ఎప్పుడు కంట్రీలో ఉండే సివిలియన్స్ ఎప్పుడు మంచి వాళ్ళే. మనం ఎక్కడికి వెళ్ళినా కూడా తప్పకుండా మనల్ని ఇన్వైట్ చేయడం, పలకరించే పద్ధతి అంతా బాగుంటుంది. ఎవరో గవర్నమెంట్లో చేసే ఒక మనిషి తప్పు వల్ల సివిలియన్స్ బాధింపబడుతున్నారు. కొన్ని వందల వేల సంవత్సరాల నుండి అదే జరుగుతుంది. ఇది ఎప్పటికీ అర్థమవుతుందో మరి కష్టం. ఎందుకంటే మనిషి అనేవాడు చాలా దారుణమైన యానిమల్ ఈ ప్రపంచంలో. గామా రేసు, న్యూట్రాన్ రేసు మొత్తం డ్యామేజ్ చేసినాయి హ్యూమన్స్ని అని చెప్తున్నారు. అలాగే వెజిటేరియన్ కూడా మొత్తం మొక్కలంతా పాయిజన్ అయిపోయింది అని. ఇదిగోండి అమెరికన్స్ ఫ్యాట్ బాయ్ అనొచ్చు, ఫ్యాట్ మ్యాన్ అనొచ్చు, అది తీసుకువెళ్ళి లోడ్ చేస్తున్నారు. చూశారు కదా మీరు విమానంలోకి. అదిగోండి అటామిక్ బాంబ్, అదిగోండి విమానంలోకి లోడ్ చేసుకొని అమెరికాలో ఇటువైపు జపాన్కి ప్రయాణం అవుతుంది. అదిగోండి లోపలికి లోడ్ చేస్తున్నారు. మనకి ఉదాహరణగా ఉంటుందని చెప్పి ఎగ్జాంపుల్గా ఇక్కడ సేమ్ నమూనాని ఇక్కడ పెట్టారు. ఇదిగోండి చూస్తున్నారా, కళ్ళ ముందే ఉంది. అదిగోండి జపాన్ టైంలో అంట 2:49 అమెరికాలో బయలుదేరారంట ఆగస్టున. ఆయన వయసు వచ్చి 80 సంవత్సరాలు ఉంటాయి అనుకుంటా. ఆయన ఇప్పటికి కూడా వర్క్ చేస్తున్నారు. చూడండి ఇక్కడ మ్యూజియంలో ఒక గైడ్ లాగా. ఇదిగోండి అటామిక్ బాంబు మనకి ఎట్లా ఉంటుందని చూపిస్తున్నారు. టైప్ ఫ్యాట్ మ్యాన్. ఇదిగోండి లోపల చూశారు కదా, రకరకాలు ఉంటాయంట లోపల. ఇట్లా ఉంటుంది అసలు. ఎగ్జాంపుల్ ఫాస్ట్ ఎక్స్ప్లోజివ్స్, స్లో ఎక్స్ప్లోజివ్స్, ట్యాంపర్, ప్లూటోనియం లోపల ఉంది. చూడండి ఒక గుండ్రపు బాల్ లాగా. ట్యాంపర్, న్యూట్రాన్ ఇనిషియేటర్, ప్లూటోనియం 239 మెటీరియల్ అంట, ట్రిగ్గరింగ్ డివైజ్, ఇదిగోండి ఒక్కసారి బ్లాస్ట్ అయినాక చెప్తున్నారు మనకి ఎలా ఉంటుందని. 35% హీట్, 50% బ్లాస్ట్, 15% రేడియేషన్ ఉంటుందంట. ఆ పిక్చర్ మొత్తం చూశారు కదా, హౌసెస్ అన్నీ ఎగిరిపోయి బూడిదైపోయినాయి. ఏమి ఒక్క ఇల్లు కూడా లేదు చూడండి, మొత్తం ఆ రేడియస్లోనే. గ్లాస్ బాటిల్స్ కూడా మొత్తం మెల్ట్ అయిపోయినాయి చూసారా. ఇది చూడండి షీట్ ఆఫ్ గ్లాస్ అంట. చూసారా మొత్తం ఎట్లా అయిపోయిందో, ఒకదాని ఒక తర్వాత ఒక లేయర్స్ ఎట్లా ఏర్పడిందో. ఒక స్కూల్ పాప లంచ్ బాక్స్ చూసారా, దాంట్లో ఉన్న అన్నం కూడా ఎలా అయిపోయిందో. దగ్గరగా 70 సంవత్సరాల తర్వాత చూసుకుంటున్నాం మనం ఇప్పుడు ఇవన్నీ. ఆ 14 ఏళ్ళ పాప చనిపోయిందంట కరెక్ట్గా బాంబు పేలిన తర్వాత, బూడిదైపోయింది. ఇందాకడ చూసుకున్నాం కదా, ఆ ఎక్స్ప్లోజివ్ ఫోర్స్ వచ్చి చెప్తున్నాను మనకి 21 కిలో టన్నులు అని చెప్పి. ఇదేమో 4.5 టన్నులు ఉందంట వెయిట్ ఈ బాంబు. 3.5 మీటర్ల ఎత్తు ఉంది. ఇది దగ్గరగా 2 మీటర్ల డయామీటర్ ఉంది. ఆ బాంబు పేలుడికి ఇనుము ఖనిజమే కరిగిపోయింది. మనుషులు ఇక ఇవన్నీ ఎంత, గుర్రం కూడా చనిపోయింది, డెడ్ హార్స్ అని. టెంపుల్ బెల్ అది. మనకి ఇక్కడ కొన్ని నమూనాలు చూపిస్తున్నారు. అటామిక్ బాంబ్ పేలిన తర్వాత వాళ్ళ ఒంటి మీద దుస్తులు కూడా లేవు. చూస్తున్నారు కదా, మొత్తం ట్రైన్ ఎక్కుతున్నట్లు వాళ్ళని అందరినీ వేరే చాటకి తరలిస్తున్నారు, అపాయం లేని ప్రదేశానికి. అదిగోండి తర్వాత మరణించిన వాళ్ళకి ఇక్కడ చూడండి ధర్మ సంస్కారాలు ఇట్లా చేస్తున్నారు. చూసారు కదా, మనం నిప్పుల్లోనే తగలబెడతాం కదా మనం మరణించిన తర్వాత. భారతదేశంలో హిందూ సాంప్రదాయం సేమ్ అలాగే ఇక్కడ కూడా చూడొచ్చు. 2వ ప్రపంచ యుద్ధంలో 1938లో కూడా ఇదిగోండి చూసారా, జపనీస్ ఆడవారికి గన్స్ ఎలా కాల్చడం అనేది నేర్పిస్తున్నారు, ట్రైనింగ్ ఇస్తున్నారు. అమెరికా 33వ ప్రెసిడెంట్ అదిగోండి హ్యారీ ట్రూమ్యాన్ అసలు ఆర్డర్ చేశాడు. హీ అప్రూవ్డ్ ద ఆర్డర్ అటామిక్ బాంబ్స్ జపాన్ మీద వెయ్యాలని చెప్పి. అలాగే ఇక్కడ చూడండి స్టాలిన్ కూడా
సోవియట్ పొలిటీషియన్ ఆఫ్టర్ ద అటామిక్ బాంబింగ్. హిరోషిమా మీద యుఎస్ వాళ్ళు బాంబ్ వేసిన తర్వాత జపనీస్ సోవియట్ నాన్ అగ్రెషన్ ట్రీటీ డిక్లేర్ చేశారంట, వార్ ఆన్ జపాన్. స్టాలిన్ అక్కడ చూడండి 1943లో విన్స్టన్ చర్చిల్ అంట సైన్ చేశాడంట సీక్రెట్గా అగ్రిమెంట్ ప్రెసిడెంట్ రోజ్వెల్ట్తో ఈ అటామిక్ బాంబ్ డెవలప్మెంట్ కోసం. అదిగోండి ఫ్రాంక్లిన్ రోజ్వెల్ట్ అక్కడ ఉన్నాడు మధ్యలో. రీసెంట్గానే హాలీవుడ్ మూవీ మనం చూసే ఉంటాం, మీరందరూ కూడా మిస్ అవ్వకుండా చూసే ఉండొచ్చు అనుకున్నాను. ఓపెన్ హైమర్ తెలుసు కదా మీకు, రాబర్ట్. తనే అసలు మ్యాన్హాటన్ ప్రాజెక్ట్కి అటామిక్ బాంబ్కి హెడ్గా ఉన్న వ్యక్తి. అదిగోండి తన ఫోటో ఇక్కడ ఉంది, చూడొచ్చు మీరు. అదిగోండి ఫిజిస్ట్ హూ సర్వ్డ్ యాజ్ ఎ డైరెక్టర్ ఆఫ్ ద లాస్ అలమోస్ నేషనల్ ల్యాబొరేటరీ. హీ లెడ్ ద ప్రాజెక్ట్ టు బిల్డ్ ద అటామిక్ బాంబ్, మ్యాన్హాటన్ ప్రాజెక్ట్. అంటే ఇతనిది కూడా ఈ అటామిక్ బాంబ్లో మెయిన్ పాత్ర, అతనే డైరెక్టర్ అంట. చాలా బాధ వేస్తుంది, దారుణం. ఎవరైనా గవర్నమెంట్కి నాకు కూడా అనిపిస్తుంది, ఒకప్పుడు జపనీస్ కల్చర్ ఉండేది, ఏదైనా సమస్య వస్తే మటుకి డైరెక్ట్గా సమురాయ్ తీసుకొని ఎదురు పోట్లాడేవాళ్ళు, ఫైట్ చేసుకుని ఎవరు మరణిస్తే వాళ్ళు ఓడినట్టుగా వదిలేసేవాళ్ళు, ఓడిపోయినట్టు ఒప్పుకునేవాళ్ళు. కానీ ఇక్కడ అలా కాదు, హై రేంజ్లో వాళ్ళు కొట్టుకు చేస్తున్నారు, వాళ్ళ మధ్యన సివిలియన్స్ని చంపుతున్నారు. చాలా దారుణం, అసలు చాలా బాధ వేస్తుంది. ఏంటి అసలు పాపం, ఎంతమంది, ఎన్ని లక్షల మంది ఎన్నో కళలు ఎన్నో ఆశలతో కుటుంబాలని పిల్లల్ని కంటారు, వాళ్ళని పెంచాలి, ఇంకా మంచిగా ఈ ప్రపంచం గురించి తెలియజేయాలనుకుంటారు. నేను కొంతమంది నా ప్రయాణంలో చాలామందిని కూడా మీట్ అయ్యాను. వాళ్ళు అంటున్నారు, నేను పెళ్ళి చేసుకోను, పిల్లల్ని కానీ ఏం చేయమంటావు, ఈ భూమి మీద వాళ్ళని తీసుకొచ్చి ఏమి నేర్పిస్తాం మనం అని చెప్తే అసలు నేను ఆశ్చర్యపోయాను వాళ్ళ మాటల్లో. ఇప్పుడు నేను చూపించబోయే మ్యాప్ మీరు చూస్తే ఆశ్చర్యపోతారు. అది ఏంటిది అనుకుంటున్నారు? న్యూక్లియర్ బాంబ్స్. ఈ ప్రపంచంలో ఎవరి దగ్గర న్యూక్లియర్ బాంబ్స్ ఉన్నాయి, వాళ్ళ దగ్గర ఎన్ని ఉన్నాయని చెప్పి మనకి మ్యాప్ మీద క్లియర్గా చూపిస్తున్నారు. ఓరి దాయనో దేవుడో, చూడండి ఒక్కసారి. రష్యా వాళ్ళ దగ్గర 5890 న్యూక్లియర్ బాంబ్స్ ఉన్నాయంట. చైనా వాళ్ళ దగ్గర 410, యునైటెడ్ కింగ్డమ్ 225, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా 5244, ఫ్రాన్స్ 290, పాకిస్తాన్ దగ్గర ఉంది, ఇండియా దగ్గర ఉంది, ఇజ్రాయిల్ దగ్గర ఉంది. చూసారా? కానీ మనది ఇండియా దగ్గర, పాకిస్తాన్, ఇజ్రాయిల్ దగ్గర ఎన్ని ఉన్నాయనే సంఖ్య ఇక్కడ లేదు లిస్ట్లో. ఒకవేళ ముందు కాలంలో ఒకవేళ వరల్డ్ వార్ 3 అనేది వచ్చింది అంటే అప్పుడు తప్పకుండా ఇక న్యూక్లియర్ బాంబు ఉపయోగిస్తారు. ఇలా ఉపయోగించిన ఇక నెక్స్ట్ మినిట్ అసలు ఈ ప్రపంచం, ఈ భూమి అనేది ఉండదు ఇంకా నాకు తెలిసి. ఇటువైపు నుండి వీడేసుకుంటాడు, వీడు అవతల మీదకి వేస్తాడు, అంత ట్రిగ్గర్సే కదా. ఒక్కసారి ట్రిగ్గర్ నొక్కినాక ఇంకా దానికి ఆపేదేముంది? ఆ వరుసను ఆపకపోతే మొత్తం కల్లోలం అయిపోయి ఇక మనిషి అంతం అయిపోతాడు నాకు తెలిసి. అది ఎప్పుడు జరుగుతుందో తెలియదు, కానీ మనుషుల్లో గ్రీడీ అనేది పెరిగిపోయింది. ఒక పక్క నుండి చైనా వాడేమో దోచుకుపోతా ఉన్నాడు, నాకు కావాలి స్థలం నాకు కావాలని చెప్పి వాడు డెవలప్ చేసుకుంటున్నాడు, బాగానే ఉంది వాడి కంట్రీ. మిగతా దేశాల మీద పట్టడం ఎందుకు అనేది నాకు అదొక్క పాయింట్ నాకు నచ్చలేదు. అలాగే ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదేంటనుకుంటున్నారు? ఇక్కడ ఒక భూమి గ్లోబ్ని పెట్టారు కదా, ఈ గ్లోబ్ని ఇక్కడ చూస్తున్నారు కదా, ఎక్కడెక్కడ టెస్ట్ చేశారు న్యూక్లియర్ బాంబ్స్ అని చెప్పి మనకి ఇక్కడ ఇస్తున్నారు. చూడండి నమూనాలు, ఎంత పెద్దగా విస్ఫోటనం అయింది, ఎంత చిన్నగా విస్ఫోటనం అయింది కూడా అనేది క్లియర్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు. మీకు ఇప్పుడు చూపిస్తాను చూడండి. అదిగోండి మొత్తం చూసారా ఎట్లా ఉందో అక్కడ పైన. ఇండియా దగ్గర ఇక్కడ చూడండి న్యూక్లియర్ టెస్ట్ చేశాం కదా, అదంతా చూపిస్తా అప్పుడు మీకు. ఆ క్లియర్ ఇన్ఫర్మేషన్ నా ముందే కింద ఉంది. ఇదిగోండి, న్యూక్లియర్ వెపన్స్ ఆర్ బీయింగ్ యూజ్డ్ అని చెప్పి మోర్ దాన్ 2000 న్యూక్లియర్ టెస్ట్ చేశారంట ఈ ప్రపంచం అంతా 1945 నుండి. అదిగోండి యుఎస్ఏ అట్మాస్ఫియర్ 215, గాలిలో అండర్గ్రౌండ్ భూమిలో 815 చేశారు. రష్యా 219, గాలిలో నేల మీద 496, యూకే 21 గాలిలో. ఇక మీరు ఆలోచించుకోవచ్చు, ఇది ఎయిర్, ఇదేమో భూమి. యూకే 21, 24, ఫ్రాన్స్ 50, 160, చైనా 23, 22, ఇండియా 3 చేశాము. మనం ఆకాశంలో చేయలేదు, భూమిలోనే చేశాము. అది కూడా నాకు తెలిసి మన అబ్దుల్ కలాం గారు అలాగే
అటల్ బిహారీ వాజ్పేయి గారు ఆధ్వర్యంలో జరిగినాయి ఇవి. నాకు తెలిసి నాకు బాగా గుర్తు, మీరు ఏమైనా చెప్తే చెప్పాలి. పాకిస్తాన్ 2 టెస్ట్ చేసిందంట. డిపిఆర్కి ఏంటి? డిపిఆర్కి అంటే అర్థం కాలేదు, ఎవరా అని మన భువనేడిచి చెప్తున్నాడు. నార్త్ కొరియా అంట. ఇదిగోండి 6 టెస్ట్ చేశారు వాళ్ళు. అదిగోండి అండర్ గ్రౌండ్లో న్యూక్లియర్ టెస్ట్ చేసినప్పుడు ఇలా అవుతుంది. బ్లాస్ట్ అయిన తర్వాత ఒక పెద్ద గుంటలాగా ఏర్పడుతుంది చూడండి ఆ విస్ఫోటనం అనేది. సేమ్ ఇది మనకి దీన్ని చూస్తుంటే ఎట్లా ఉంటుందంటే లావా పేలితే ఎలా ఉంటుంది, వాల్కెనో మౌంటైన్ అలా ఉంది. అమెరికా సబ్మెరైన్ అది. ఇవేమో మిసైల్స్. ఇదిగోండి ఇంకా చాలా పవర్ఫుల్ అయిన మిసైల్స్ కూడా ఇక్కడ ఉన్నాయి చూడొచ్చు. ఇదిగోండి మన ఇండియా టెస్ట్ చేసిన ప్రదేశం అనుకుంటా ఇది, నాకు తెలిసి అనుకుంటున్నాను. ఇక్కడ పెట్టారు కాబట్టి 3 సార్లు. వీటన్నిటిలో బ్లాస్ట్ అయిన ఆ విస్ఫోటనం అమెరికాదే చాలా పెద్దగా ఉంది చూడండి. ఇదిగోండి చూసారా ఇక్కడ ఎంత పెద్దగా ఉందో, అంత హైట్ వెళ్ళింది అది. ఓపెన్హైమర్ మూవీ ఇంకా రన్ అవుతుంది ఇక్కడ, మీరు కూడా చూడండి. ఆ మూవీ కూడా చాలా ఇంపార్టెంట్. కొంచెం బోరింగ్గా అనిపిస్తుంది ఎందుకంటే మొత్తం డ్రామాగా ఉంటుంది. అది వాళ్ళు తయారు చేసిన తర్వాత ఆ టెస్ట్ ఇక్కడే చేశారు చూడండి, మనుషుల మీద. ఎప్పుడు మామూలుగా చేసింది వేరు, టెస్ట్ చేసింది వేరు కదా, దారుణం. ఇప్పుడు నాగసాకి చూసుకున్నాం కదా మనం, నెక్స్ట్ హిరోషిమాకి వెళ్దాం. ఇదిగోండి హిరోషిమాలో ఇది చూసుకోవచ్చు. ఇంకా అక్కడ చరిత్ర కూడా మొత్తం తెలుసుకుందాం మనం. ఇక ఇక్కడ నుండి ఎగ్జిట్ అయిపోతున్నాం మేము. చాలా విషయాలు తెలుసుకున్నాం కదా, ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు. మీ అనుభవం, మీ ఎక్స్పీరియన్స్ ఏంటనేది కామెంట్ రూపంగా చెప్పండి నాకు. ప్రపంచం అంతా పీస్గా ఉంటే బాగుంటుంది. ఇప్పుడిప్పుడే అంతా బాగుండి, అంతా యాక్సెస్ వచ్చి చాలా ఆధునికంగా ఉండి మనుషులు అటు ఇటు వెళ్తూ ఒకరి గురించి ఒకరు తెలుసుకుంటున్నాం. ఎంత అంతమైపోవాలని కోరుకుంటున్నాను. ఈ టెర్రరిజం అనేది మనకు ఉన్నది ఒకే ఒక ప్రపంచం. ఈ ప్రపంచం వదిలిపెట్టి ఎక్కడ పోతాం అర్థం కావట్లేదు జనాలకి. ఇక్కడితో వీడియో ఎంజాయ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్, బై బాయ్.